సో ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్స్ అన్నారు కదా! సో యెస్. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మనం? సో వాళ్ళు ఆబ్వియస్‌గా మనలో ఒకరుగానే ఉంటారు. అవును. వాళ్ళేం డిఫరెంట్‌గా ఏమీ ఉండరు. ఓకే. కానీ పలానా ఇన్‌స్టెన్స్‌కి పలానా ఎవరు లేని టైంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఒంటరిగా ఉన్న పిల్లలతో ఎలా ఉంటున్నారు? మనం ఐడెంటిఫై చేయలేం వాళ్ళని. హ్మ్. డైరెక్ట్‌గా ఐడెంటిఫై చేయడం అవ్వదు. ఈవెన్ ఇతను అబ్దుల్ రహమతుల్లాని చూసినా కూడా అతను ఇది చేశాడా అన్నట్టుగానే ఉంటాడు. మనకంత ఎగ్జాక్ట్‌లీ. ఈజీగా ఐడెంటిఫై ట్రూ. చేసేట్టుగా ఎవరు ఐడెంటిఫై చేయడం కష్టం. ఆ పలానా ఇన్స్టెన్స్‌లో వాళ్ళకు కలిగిన కోరిక లేకపోతే వాళ్ళు దొరికిన ఆబ్జెక్ట్ లేకపోతే వల్నరబుల్ ఆబ్జెక్ట్ అమ్మాయి ఏదైతే ఉందో చిన్న పిల్ల వల్నరబుల్‌గా వాళ్ళు ఏమీ చేయలేరు అన్న ఒక రకమైన థాట్ రావడం వాళ్ళకు ట్రిగ్గర్ అవుతది. హ్మ్. ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో వాళ్ళు అది చేయడానికి పూనుకుంటారు. మనం అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం. హుహు. బట్ వీ షుడ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ మనతో పాటు ఎవరైతే కనెక్టివిటీగా ఉన్నారో, మనతో ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారు, చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, ఎవరొస్తున్నారు మన ఇంటికి. మనకు అందరూ తెలియాల్సిన ప్రపంచంలో అందరూ తెలియాల్సిన అవసరం లేదండి. ట్రూ. బట్ మన పిల్లలతో టచ్‌లో ఎవరుంటున్నారు? వాచ్‌మెన్, ఇంట్లో పనిచేసే అమ్మాయి, అబ్బాయి, లేకపోతే పక్కింటి వాళ్ళు. వీళ్ళు ఎవరుంటున్నారు మనతో? వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచండి. హ్మ్. మనం ఎక్కడికో వెళ్ళట్లేదు గదా! ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలను కాపాడుకోవడం మన బాధ్యత. సో, చుట్టుపక్కల వాళ్ళను గమనిస్తూ ఉండండి. మన పిల్లల మీద మన కాన్సంట్రేషన్ పెరిగితే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటది. అండ్ వన్ ట్రిక్ అండి. నేను ఇది ఆల్రెడీ ఎక్కడో చదువుకుందే నేను. చాలామంది పిల్లల్ని ఇట్లాగే ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్‌లో మీ మీ డ్యాడీ రమ్మన్నాడు, లేకపోతే మీ అమ్మ రమ్మంది, మీ అమ్మని తీసుకెళ్ళమంది అని చెప్పి తీసుకెళ్తా ఉంటారు వీళ్ళు. బట్ పిల్లలకు కూడా ఏం తెలుసు? వాళ్ళు ఏదో చాక్లేట్ ఆశకో దేనికో తీసుకెళ్తారు. బట్ కొంచెం గ్రోన్ అప్ అయిన పిల్లలు 4థ్, 5థ్ ఇయర్‌కొచ్చిన పిల్లలకి ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే, ఒక చిన్న పాస్ కోడ్ పెట్టుకోవాలి వీళ్ళు. హుహు. పాస్ కోడ్ అంటే ఏంటి అంటే, సపోజ్ నేను ఒక పేరెంట్‌ని, పాప ఉంది. పాప స్కూల్‌కెళ్ళి వస్తా ఉంది. ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి, ఎవరో అంకుల్ ఎవరన్నా వచ్చి మీ డ్యాడీ రమ్మన్నాడు అనుకోండి. అప్పుడు పాస్ కోడ్ ఏంటి అని అడగాలి వాళ్ళు. హ్మ్. మనకొక పాస్ కోడ్ సెట్ అయ్యి ఉండాలి. అది 6421 మన ఏటీఎంకి అయితే ఎట్లాగా పిన్ ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ. 1246, 1234, 1245 ఇది చెప్పమని అడగాలి. ఇన్ కేస్ వాళ్ళు చెప్పకపోతే ఇమ్మీడియేట్‌గా టీచర్స్‌కి గాని, ఎవరికి గాని చెప్పాలి. ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ పిల్లలకి షౌట్ చేయడం అలవాటు చేయాలి. అరవడం. ఇన్ కేస్ ఆఫ్ పానిక్ సిట్యుయేషన్ వాళ్ళు గట్టిగా అరవగలగాలి. వాళ్ళు నలిగిపోవద్దు, ఏడవద్దు. అండ్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే చెప్పుకోగలిగే ఫ్రెండ్లీ పేరెంట్స్ ఉండాలి. అంతేగాని తిట్టకూడదు. అబ్యూస్‌గా తిట్టడం కానీ, కొట్టడం గానీ అలాంటి పిల్లలు చేస్తే వాళ్ళు మనకు దూరమై సమాజానికి దగ్గరవుతారు. సమాజంలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలీదు. ట్రూ. ట్రూ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక థింగ్ ఏంటంటే వాళ్ళకి గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. అది స్కూల్ లెవెల్‌లో అయినా, ఇంట్లో అయినా, ఈవెన్ మదర్ అయినా, ఫాదర్ అయినా కూడా ఇది ఏది కరెక్టు, ఏది తప్పు, ఎలా మనతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా పిల్లలతో పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండి ఇలా కాదమ్మా ఇలా ఉండాలి, ఇలా కాదమ్మా ఇలా ఉండాలి ఎంత అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే మనం అంతగా ప్రివెంట్ చేసుకోగలం. సో ఇప్పుడు మీరు చెప్పినవి ఫాలో అవుతే గనక ఇలాంటి వాటిని మోస్ట్‌లీ ప్రివెంట్ చేయొచ్చంటారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే కడపలో జరిగిన ఇన్సిడెంట్ ఆ రహమతుల్లా అబ్బాయి అనే ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకుంటే కనీసం అతని శవాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ట్రామాటైజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్. సో ఇలాంటివి జరిగినప్పుడు ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతాయి? ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. అవును. దిశ ఇన్సిడెంట్ జరిగింది. దిశ ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు కూడా ఫ్యామిలీస్ చాలా సఫర్ అయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా సఫర్ అయ్యాయి. అండ్ నిర్భయ జరిగింది. ఇప్పుడు ఈ పాప ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ పిల్లాడు బాగా పెరగాలి, బాగా ఎదగాలి అనే కోరుకుంటాడు. హ్మ్. బట్ వీళ్ళకు మధ్యలో వచ్చిన వింత ప్రవర్తన ఇది. ఏ తల్లి, ఏ తండ్రి నువ్వు ఇలా చెడు చేయమని ఎక్కడా ఎప్పుడు చెప్పరు. బట్ ఆబ్వియస్‌గా వీళ్ళు వెలివేయబడతారు. సో, ఇంకేదన్నా చేద్దామనుకుంటున్న వాళ్ళకు గూడా ఇదొక పెద్ద హెచ్చరిక. కుటుంబాన్ని, ఊరిని, పరువుని మొత్తం పోతుంది. అండ్ హి ఈజ్ నో మోర్. అసలు ఆ క్షణికావేశంలో క్షణికావేశం అనే దానికన్నా, ఆ క్షణికావేశానికన్నా ముందు చాలా ప్రోగ్రామింగ్ అయ్యుంది. హుహు. దిస్ ఈస్ జస్ట్ అన్ అవుట్‌పుట్ ఇన్‌స్టెన్స్ అవుట్‌పుట్ వి ఆర్ సీయింగ్. ఓకే. ఇమ్మీడియేట్‌లీ అతడికి ఆ థాట్ వచ్చింది ఆ పాపను చూడంగానే అంటే దాని వెనుక చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉండుంటది. హుహు. చాలా రన్ అయ్యి ఉంటది. అతను ఏమేం చూసాడు, ఏమేం అనుభవించాడు, వాటి మీద అల్లుకున్న కథకి లాస్ట్‌కొచ్చిన రిజల్ట్ ఇది. అతను ఇంతకుముందు ఏదన్నా చేశాడో మనకు తెలీదు. ఇంతకుముందు చేసిన వాటికి ఏం జరిగింది అనేది లైట్‌లోకి రాలేదు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటే బెటర్‌గా ఉంటుంది?
సో ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వచ్చేసరికి చట్టాలు కూడా అంత స్ట్రిక్ట్గా ఏం లేవు. మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. న్యూస్‌లో కనీసం ఒక రోజుకొక్కటైనా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి ఇన్సిడెంట్స్. అంటే డైలీ జరిగే ఇన్సిడెంట్స్ అయిపోయింది ఇవి. సో వీటిని చట్టాలు ఎంత సీరియస్‌గా తీసుకుంటే బావుంటది? ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరగాలి? చట్టాల సీరియస్ కన్నా ముందు వీ హ్యావ్ టు రిపోర్ట్ అండి. హ్మ్. జనాల్లోంచి, పేరెంట్స్‌లోంచి కూడా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన వెంబడే దాన్ని రిపోర్ట్ చేయగలగాలి. హ్మ్. ఇక్కడ మన మనస్తత్వం ఏంటి అంటే, స్పెషల్లీ సౌత్ ఇండియన్ మెంటాలిటీస్ ఏంటి అంటే, ఏదైనా ఇంట్లోనే దాచేయాలి. హ్మ్. బయటికి చెప్పకూడదు. బయటికి చెప్తే ఏమవుతుందో, ఏమనుకుంటారో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఉన్నంత కాలం ఒక మన పాపను మనం అట్లా అనుకుంటాం కానీ, బయట బోలెడన్ని ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఇంకా జరిగే అవకాశం ఇస్తున్నాం. అవును. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దాచిపెడుతున్నామంటే వాడికి ఇంకొక అవకాశం ఇస్తున్నట్టు. ఏం కాదులే, ఏమవుతుందిలే అని ఇంకొక అవకాశం ఇస్తున్నట్టు. ఆ అవకాశం ఇవ్వడం కూడా తప్పు. అలాంటి తప్పు మనం చేయకుండా ఉండాలంటే ఇది ఇమ్మీడియట్‌గా రిపోర్ట్ చేయాల్సిందే. ఓకే. ఎప్పుడైతే రిపోర్ట్ చేశామో ఎయిదర్ పోలీసులకైనా, చట్టానికైనా ఒక ముందడుగు వేసే అవకాశం దొరుకుతుంది. మనం రిపోర్ట్ చేయకుండా అది జరగాలి అంటే కూడా తప్పు. సడెన్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకు ఈ ఎమోషన్స్ రైజ్ అవుతాయి. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ తర్వాత మళ్ళొకటి జరుగుతుంది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మర్చిపోతాం. కానీ అలా కాదు. ఒక కన్సిస్టెంట్ వేలో మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బోలెడన్ని ఉన్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బోలెడన్ని చేస్తూ ఉంది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎక్కడ ఉండాలి. సో దాన్ని పట్టుకొని వాళ్ళైనా కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. యాక్షన్ మే నాట్ బి సివియర్. ఇప్పుడున్న చట్టాలలో అంత సివియర్ యాక్షన్ ఉంది అని నేను అనుకోను. బట్ ఇంకా అవ్వాల్సిన అదైతే ఉంది. ఓకే. సో రోజు రోజుకి క్రైమ్ రేట్ అయితే పెరిగిపోతూ ఉంది. దేర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. సో వీటికి మూవీస్ ఏ రకంగా సహకరిస్తున్నాయి ఇలాంటి క్రైమ్స్‌కి అంటే ఏం చెప్తారు? సో మూవీస్ పార్ట్ కూడా ఉందండి. మూవీస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. రీసెంట్‌గా వచ్చిన ఒక మూవీలో క్రైమ్ చేయడం థ్రిల్‌నిస్తుందంట. అది ఆ సినిమా కథ చూసి నేను ఆశ్చర్యపోయినా. క్రైమ్ చేయడం థ్రిల్‌నిస్తుంది. అంటే క్రైమ్ అంటే నార్మల్ క్రైమ్ దొంగతనం కాదు. మర్డర్ చేయడమే థ్రిల్‌నిస్తుందట. ఆ లెవెల్‌లో డోపమైన్ లెవెల్‌లు ఆ లెవెల్‌కి వెళ్ళిపోతాయి వాళ్ళు. మర్డర్ చేసే వాళ్ళంతా కూడా ఒక గ్రూప్‌గా ఏర్పడి సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారంట. ఆ సినిమా పేరు నేను చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. బట్ అట్లాంటి నేచర్ పెరిగిపోతుంది. అట్లాంటి బిహేవియర్ పెరిగిపోతుంది. మేబీ డ్రగ్స్ వల్ల అయి ఉండొచ్చు. విపరీతమైన కంటెంట్ ఎక్స్‌పోజర్. పోర్న్ కంటెంట్ ఎక్స్‌పోజర్‌కి అసలు దానికి లిమిట్ లేదు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఆ లెవెల్‌లో ఎక్స్‌పోజ్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఇంకా అంతకు మించి డోపమైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? అంతకు మించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి ఆ థాట్ వచ్చి ఉంటుంది ఆ డైరెక్టర్‌కి. మర్డర్ చేయడమే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అలాంటి వాటికి ఎక్స్‌పోజ్ అవుతున్న కొద్దీ ఇంకా ఏం కావాలి? ఇంకా అంతకు మించి ఏం కావాలని చెప్పి పిల్లలు కూడా ఆలోచించడం, పెద్దవాళ్ళు ఆలోచించడం. జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. డోపమైన్ లెవెల్స్ అనేది వి కాంట్ ఈవెన్ మెజర్. ఒక రీల్ పెడితే వచ్చే ఆనందం, ఒక వ్యూస్ పెడితే ఆనందం, లైక్స్ వచ్చే ఆనందం. లైక్స్ పెట్టకపోతే అలిగిపోతున్నారు జనాలు. ఒక పోస్ట్‌కి లైక్ పెట్టకపోతే ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ సింపుల్ థింగ్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నిజంగా ఒక వర్క్ అనేది మనకుంటే, ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఉపాధి అనేది మనకుంటే ఖచ్చితంగా అసలు పట్టించుకోం ఇవన్నీ. చిన్న చిన్న విషయాలు పట్టించుకోం. మెయిన్‌గా మనం చేసుకోవాల్సింది వర్క్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అసందర్భమైన కూడా ఒక విషయం చెప్పాలి. మనమేమో మన వర్క్ చేసుకోలేక బీహార్ వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఇస్తున్నాం. మన వర్క్ మనం చేసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతామో 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే. సో అది. సో మన బ్రెయిన్‌ని ఎంగేజ్డ్‌గా ఉంచకుండా ఎంగేజ్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మాక్సిమం తగ్గించొచ్చు.